సకల లోకానికి పూజ్యుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 6వ అధ్యాయం 27 నుంచి 36 వచనాల వరకు. ఒకసారి చదివితే, వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి. నిన్నొక చెంప మీద కొట్టు వాని వైపు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకుని పోవాన్ని నీ అంగిని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగింపకము. నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకుని పోవాని యొద్ద దాన్ని మరలా అడగొద్దు. మనుషులు మీకు ఎలాగూ చేయవలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయండి. మిమ్మల్ని ప్రేమించి వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయి వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకుని వలన నిరీక్షింతురు, వారికే అప్పు ఇచ్చినడలా మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకుని వలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండండి. ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా మత్తయి కొండ మీద ప్రసంగంలో రికార్డ్ చేశాడు. నిజానికి శత్రువుని సైతం ప్రేమించగలిగిన శక్తి మన శరీరానుసారమైన మనస్సుకు లేదు. శరీరంలో నుంచి పుట్టే ప్రేమకు అసలే ఉండదు. మనలో నుండి పుట్టే ప్రేమకు అంత కెపాసిటీ లేదు. మనం ఎప్పుడైతే రక్షించబడతామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లోకి వరంగా పంపబడతాడు. ఆ పరిశుద్ధాత్ముడే మనలోనికి దేవుని యొక్క ప్రేమను తీసుకుని వస్తాడు. ఆయన ప్రేమను కుమ్మరిస్తాడు. ఈ విషయం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకివ్వకుండా మన దగ్గర నుండి ఇవ్వని దానిని ఆశించడు. ఆయన తన ప్రేమను ఇచ్చాడు గనుకనే తిరిగి ఆయనను ప్రేమించమని మనతో చెప్పాడు. అది ఆయన ఆజ్ఞగా ఇచ్చారు. దేవుని ప్రేమను మనం రిసీవ్ చేసుకుంటేనే ఆ ప్రేమతోనే శత్రువును ప్రేమించగలం. దేవుని ప్రేమ గొప్పది. అది ఎలాంటి వారినైనా ప్రేమించగలదు. ఆ ప్రేమ మనలో కుమ్మరించారు. దాన్ని గుర్తిస్తే ఆ ప్రేమతో మనం శత్రువులనైనా ప్రేమించగలుగుతాం. అది అంత పెద్ద కష్టమైన పనేమీ కాదు. మనలో కుమ్మరించబడిన దేవుని ప్రేమను గుర్తుపట్టి దానిని రిసీవ్ చేసుకుని దానితో పనిచేయడం మొదలు పెడితేనే శత్రువులను ప్రేమించగలుగుతాం. మనల్ని ద్వేషించే వారికి మేలు చేయగలుగుతాం. మన ప్రభు కూడా తన్ను ద్వేషించే వారి కోసము ఆయన తన ప్రాణమే అర్పించారు. ఎవరు ఆయనను ద్వేషించేది అనంటే మనమే ఒకప్పుడు ఆయన ద్వేషించాం. ఎందుకంటే మనలో పాపం వలన మనకు ఆయన పట్ల విరోధ భావం కలిగింది. మనం ఆయనకు విరోధులంగా ఉన్నాం. చాలా సంవత్సరాలు దేవుణ్ణి ఎరగక మునుపంతా కూడా మనం ఆయనకు విరోధులంగానే జీవించామని కొలస్సీలకు రాసిన పత్రికలో రాసి ఉంది. అందుకే పాపం ఉంది నాలో అని ఒప్పుకోని వారెవ్వరు కూడా దేవుని దగ్గరకు రాలేరు. మనము దేవునికి విరోధులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచారు. మనం ఆయన్ని ద్వేషించిన ఆయన మన కోసం చనిపోయారు. కాబట్టి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి అని ప్రభు చెప్తున్నారంటే పెద్ద ఆశ్చర్యమేమి కాదు. ఆయన తన ప్రాణమే ఇచ్చారు. ఇప్పుడు మనం కొంచెం మేలు చేయటంలో పెద్ద విషయమే కాదు అని ఈ ప్రభువు మనకు ఆజ్ఞగా ఈ విషయాన్ని ఇచ్చారు. ఇంకా తర్వాత చూస్తే శపించే వారిని దీవించమని ప్రభువు చెప్పారు. అలా చేస్తే దీవించిన వారు ఎంతో దీవించబడతారు. ఈ విషయాన్ని పేతురు తన పత్రికలో రాస్తున్నాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఆశీర్వాదానికి వారసులవడానికే మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అని. దేవుడు మనలను ఆశీర్వదించటానికి ఇదొక ద్వారం. ఎవరైతే శపించే వారిని దీవిస్తారో అలాంటి వారిని ప్రభువు ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదాల కోసం మనం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, కానీ చేయవలసిన పని చేస్తే ఆటోమేటిక్ గా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఒకవేళ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చకపోతే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. అందుకనే ఆయన నిన్ను దీవిస్తాను, నువ్వు శపించే వారిని నువ్వు దీవిస్తే నేను నిన్ను దీవిస్తాను అని అంటే ఆయన ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన దీవెన కావాలి, ఆయన నన్ను ఆశీర్వదించాలి అని అంటే మనము శపించే వారిని దీవిస్తే చాలు. తప్పకుండా మనం ఆ దీవెనలు పొందుకుంటాం. దానికోసం దివారాత్రులు ప్రార్థన చేయక్కర్లేదు. ఆయన చెప్పిన మాట ప్రకారం బ్రతికితే చాలు, మనం ఎంతో ఆశీర్వదించబడతాం. ఆయన ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తారు. ఇంకా మనల్ని
బాధించు వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభువు సూచన సలహా ఇవ్వలేదు, ఆజ్ఞ ఇచ్చారు. బాధించే వారి కొరకు ప్రార్థన చేయమని. ఆయన కూడా సిలువలో అదే చేశారు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని. నిజంగా ఇలా బాధించే వారి కొరకు ప్రార్థన చేసి విజయాన్ని పొందుకున్న వారందరినూ నేను నా కళ్ళారా చూశాను. మనల్ని బాధించే వారి కోసం మనం ప్రార్థన చేస్తే, బాధించే వారి కోసం ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని కుమారులమని నిరూపించుకుంటాం. ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 44వ వచనంలో మత్తయి రాశాడు. ఎవరైతే బాధించే వారి కోసం, హింసించే వారి కోసం ప్రార్థన చేస్తారో వారు దేవుని కుమారులను పడతారని. దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తాం. దేవుని దృష్టిలో గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటాం. అందుకే మనల్ని హింసించే వారి కోసం వారిని తిరిగి ఎలా హింసించాలా అని ఆలోచించొద్దు. కానీ మనం గనక ప్రభుకి మొరపెట్టుకుంటే ఇద్దరు పరిస్థితులను బాగు చేస్తాడు, వారిని మనల్ని కూడా. ఆ తర్వాత ప్రభు అన్నారు, మనుషులు మీకు ఎలాగూ చేయవాలని మీరు కోరుదురో అలాగూ మీరునూ వారికి చేయండి అని. ఈ మాటను ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఏ విత్తనము విత్తుతామో అదే పంటను కోస్తాము అని. కాబట్టి ఏ ఫలము అనుభవించాలి అని మనం కోరుకుంటామో ఆ విత్తనాన్నే విత్తుకోవాలి అని సులభంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రభు అంటున్నారు, మనుషులు మనకు ఎలా చేయాలని కోరుకుంటామో మనము వారికి అలాగే చేయాలి అని. మనము ఒక విత్తనాన్ని విత్తి ఇంకొక ఫలాన్ని పొందుకోం కదా. ఏ విత్తనమైతే విత్తుతామో అదే ఫలాన్ని పొందుకుంటాం. కాబట్టి మనుషులు మనకి ఎలా చేయాలని మనం కోరుకుంటామో మనం కూడా ఇతరులకు అలాగే చేయాలని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా 32 నుండి 34 వచనాల్లో పాపులను నీతిమంతులను ఎలా వేరు చేస్తున్నారో చూడండి. పాపులు తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు, తమకు మేలు చేసిన వారికి మేలు చేస్తారు, తిరిగి ఇచ్చే వారికే సహాయం చేస్తారు అని చెప్తున్నారు. ఇలా చేసే ఎవ్వరైనా దేవుని దృష్టికి నీతిమంతులు కారు. శత్రువును ప్రేమించగలిగిన వారే, కీడు చేసిన వారికి సైతం మేలు చేయగలిగిన వారే దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు కుమార్తెలుగా మనకు గుర్తింపునిచ్చేది ఇదే. శత్రువులను ప్రేమించగలగటం, ద్వేషించే వారికి మేలు చేయగలగటం, శపించే వారిని దీవించటం, బాధించే వారి కొరకు ప్రార్థన చేయడం, మనల్ని ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించటం, మనదేదైనా ఒక వస్త్రం ఎత్తుకుపోతే ఇంకొక దాన్ని కూడా ఇచ్చివేయగలగటం, ఇలాంటివన్నీ కూడా మనల్ని ప్రత్యేకపరుస్తాయి. మనల్ని పరిశుద్ధపరిచే దేవుని లేఖనాలు, మనల్ని పరిశుద్ధంగా జీవింపచేసే దేవుని వాక్యము ఇదే. పరిశుద్ధత అంటే మనందరికీ తెలుసు కదా, ప్రత్యేకించబడటం. మనల్ని ప్రత్యేకించేది ఈ వైఖరే. ప్రభు చెప్తున్న ఈ బోధ మనల్ని ఈ ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇంకా 35వ వచనంలో ప్రభు అంటున్నారు, మీరు ఎలాంటి వారిని గురించి కూడా నిరాశ చేసుకోవద్దు అని. అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాము, వారికి ఎంత సహాయం చేసినా లాభం లేదు, కొంచెం కూడా వారికి కృతజ్ఞత ఉండదు అని. ప్రభువు ఇలాంటి వారు ఎదురైనప్పుడు వారిని గురించి ఎలాంటి నిరాశ పడొద్దు అనేదే మనకి ఆయన ఆజ్ఞ ఇస్తున్నారు. మన ప్రభు అయితే కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ఆయన కనికరం కలిగి ఉన్నట్లుగానే మనం కూడా కనికరం కలిగి ఉండాలని ప్రభు ఆజ్ఞాపించారు. చివరి వచనంలో మనం ఇదే విషయాన్ని చూస్తాం. అదే 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుకుంటారు అని. మనందరికీ దేవుని కనికరం అవసరమే. కాబట్టి మనం కూడా ఇతరులను కనికరించగలగాలి. కనికరం గల హృదయంలో మాత్రమే ప్రేమ నిలబడగలదు. దైవజ్ఞానం కూడా కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకుని ఉందని యాకోబు తన పత్రికలో రాశాడు. యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉండాలంటే మరి వీటిని కలిగి ఉండాల్సిందేగా. శత్రువుని ప్రేమించగల శక్తి మనలోనిది కాదు, మనలో కుమ్మరించబడిన దేవుని ప్రేమదే. శపించే వారిని దీవించి బాధించే వారి కోసం ప్రార్థించినప్పుడు మనము దేవుని కుమారులమని మన జీవితం ద్వారా ఇతరులకు సాక్ష్యం ఇవ్వగలం. మనం వితే ప్రేమ, కనికరమే రేపు ఆశీర్వాదంగా మన జీవితంలో ఫలిస్తాయి. దేవుడు కనికరం గలవాడై ఉన్నాడు కాబట్టి మనం కూడా కనికరం గలవారమై జీవించడమే నిజమైన క్రైస్తవ జీవితం అని గ్రహించి ప్రార్థించుకుందామా? మా తండ్రి అయిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప దేవుడవు, మేము మిమ్మల్ని ఎంతగా ద్వేషించినప్పటికీ మా కోసం నువ్వు మరణించి తిరిగి లేచిన వాడవు ప్రభా. అయ్యా, నీవు దినమెల్లా మా కొరకు చేతులు చాపిన దేవుడవు. మేము నీ సన్నిధికి రావాలని, నాయనా మేమందరము ఆశీర్వదించబడాలని కోరుకుని ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మేము మిమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా నీ సన్నిధికి రావడానికి కారణం మీరే. మీ గొప్ప ప్రేమను మా హృదయాల్లో కుమ్మరించారు గనక మేము ఆ ప్రేమతో తిరిగి మీ వద్దకు రాగలుగుతున్నాం. శరీరంలోని తత్వాన్ని బట్టి, మా శరీరం యొక్క నైజాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి, లేదా మా శరీరం యొక్క ప్రేమను బట్టి మేము ఎంత మాత్రం నీ వద్దకు రాలేము నాయనా. నా తండ్రి, మా ఆత్మలను తిరిగి జన్మింపచేసి నిజంగా శత్రువుల్ని సైతం ప్రేమించగలిగిన స్థితిని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయాలన్న ఆలోచనను మాకు పుట్టించిన
అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రాలు. మమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయాలని ఆజ్ఞ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. వాటిని చేయగలిగిన శక్తిని, ప్రభావాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు, పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమను మా హృదయాల్లో కుమ్మరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దాన్ని రిసీవ్ చేసుకుని మేము చేసే ప్రతి పని ప్రేమతో చేయడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపు ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.